గోవింద 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 గోవింద. శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ నక్షత్రము, మీ రాశి, అలాగే మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని స్వామివారిని మనసులో చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యావృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ
పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యామహే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. హరి ఓం. ఓం నమః సదసే నమః సదసత్పతకే నమః సఖేనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రద సభాం మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావత కురు సర్వమాయురుపాసతాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే విఖనస్యే నమః. భృగుమరీ క్షత్రికశ్యపేభ్యో నమః. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో నమః. బ్రహ్మా పునాతో ఓం నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్తపక్షౌ గరక్షీ నివసత హృదయేమి స్వాంగ్రి భక్తిం వితన్వన్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగురుగం స్మరామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్య వక్త్రాద్యా పారిషద్యా పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాస్సరకే. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ప్రాణానాగమ్య అద్య పూర్వోక్తయ వంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతితో శ్రీ భగవదాగ్నియ భగవత్కంకిరీ రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగపదే పురుషోత్తమశ శ్రీ భూమిలీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్ని ప్రతిష్ఠ మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజ హోమాది సమస్త కర్మసో స్థంటిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్య శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకర్కారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సచమానశేష సరస్సరస్య పరిపూరితేషు అపోపి గృహణన్ ప్రతిపాదయిష్యే గృణోమి దత్తాగం శిశిరగం సుశర్మా. ఇతమాప శివ శవతమా శాంత శాంతతమా శవా శవతమా పూతా పూతతమా
పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః భూతా బ్రహ్మ పవిత్రేణ స్వర్గస్య రశ్మిభిః అస్మిన్ కరకే ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞయా పాశావితతా పురత్రా తేభ్యో న ఇంద్రః సవితోత విష్ణుర్విశ్వే దేవా అమంచంతమరత స్వస్త్యా ఓం భూః వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్ఘమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోత వస్త్రోత్తరయ్యాభరణోపవీత పుష్పకం దతోపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాదే సర్వోపచారాః వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత ప్రసన్నా వరదా భవంతో అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్ ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వ విశ్వేశదాత్మం మహితో న సంభో వైరాజంతే సోతన్నిదత్తాం వైశామదేశోపదానామనాదిః ఆమేషస్తాం దనితాం దదాతో పద్మాకారమండలే ఓం భూర్భువస్సవః విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రపతేమావాహగామి వామే జయామావాహగామి సూత్రపతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యమర్ఘమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పకం దతోపదీపార్ఘ్యాచమనాదే నైవేద్య తాంబూలాది సర్వోపచారాః సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతో సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు అస్తు ప్రజాపతి ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితయః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదేపదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాని పశ్యతి గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య యజ్ఞः సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవోజాగ్రవాకం సత్సమింధతే విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణేభిః శృణుగామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాః స్థిరైరంగైః స్తుష్టవాగం శస్సనోభిరవిసేమ దేవహితం యదాయుః శతమిన్ను శరదో యంతి దేవా యత్రాణశ్చక్రా జరసంతనూనాం పుత్రాసో యత్ర పితరో భవంతి మానో మధ్యానేరజదాైర్గంతో ఓహో అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవా అదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్యబుద్ధేతి యదనక్షత్రం నైతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కరివేదత్కారి స్యాత్ పుణ్యాః ఇవ కురుతే. ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన సమస్త కర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాన పుణ్యాః భగవద్దేశన కర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భూః
శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశనకర్మణి స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే స్వస్తిం భవంతో బ్రువంతో కర్మణి స్వస్తే రుధ్యాస్మ హవ్యే నమసోపసద్య మిత్రం దేవం మిత్రధియన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి అస్మిన్ దినే క్రియమాణ సమస్త కర్మసు సర్వోపకరణ ద్రవిషద్యర్థం కర్మాభ్యుదయార్థం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్దేశనకర్మణి అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం అర్ధిం భవంతో బ్రువంతో కర్మరుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భువస్థానమూర్జే దదాతన మహేరణాయ దక్షసే యౌవస్తివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యజన్వత ఆపో జనగతాచనః ఓం పవమానస్య వర్జనః పవిత్రేణ విచర్షణే యః పోతా సమనాతమా పునంతు మా దేవ జనాః పునంతమనవో దిగాః పునంతు విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీద్యత్ అగ్ని కృత్వా కృతో గుండృణో యత్తే పవిత్రమర్చిషే అగ్ని వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభావ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై వ్యక్తిస్తనువో వీతపృష్టాః తయామదంతః సధమాద్యేషు వయగ్గశ్యామపతయోరగీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనేశ్వరోమయో భూః ద్యాభా పృథివీ పయసా పయోభిరతాపరయజ్ఞియే మా పునీతాం బృహద్భిస్తవితస్త్రుభిః వర్షిష్టైర్దేవమన్వభిః అగ్నై దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः संवृतकं रसं सर्वगं सपोतमष्टाते स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिः संवृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मतोदकं पावमानी स्वस्तगणैः सुतगाहि पयस्वते ऋषभिः संवृतो रसः ब्राह्मणे सुमृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवै समाभृताः पावमानी स्वस्तिगणैः सुतगाहि कृतश्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सहमापनातो सोमस्वस्त्यावरणः समीक्षा यमो राजा प्रमणापि पुनातमा जातवेदा मोर्जयन्त्यापनातो तच्छंव्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्पितो मार्जयन्तां दक्षिणायां दिशि मासा पितरो मार्जयन्तां प्रतेचां दिशि गृहप्रसवो मार्जयन्ताम् उदीचां दिश्यापो वसतगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोधराधरैनागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितस्य जन्तोः तमकृतं पश्यति वेदशोकोद्धातु प्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति सप्तार्चिषः समितिः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिता सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् सिन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधिगोरसाश्च येनेष भूतश्चत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां
नो गृध्रा नागस्वति तिर्वरा नागसोमः पवित्रमत्येतिरेभन् अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्तीकं स्वरूपाम् अजोक्यकोजशमानो निषेते जहोत्येनां भक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో బ్రహ్మాండనాయకాయ నమో నమః. అదిగో దేవదేవుడు శుభోదయంగా ఈ చక్కని విశ్వావసునామ సంవత్సరంలో ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం చక్కగా పూర్తి అయి జ్యేష్ఠమాసం ఆరంభించబడినటువంటి చక్కని శుభ సమయంలో స్వామివారు యథావిధిగా బ్రహ్మాండ సంస్థానంలో చక్కగా తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటూ ఉండేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషినే సులభాయ సుశీలాయ వెంకటేశాయ తే నమః. పరమాత్మ యొక్క గొప్పదనం అది. ఏమిటంటే పరమాత్మకు ఒక లక్షణం ఉంది. ఆయన అతీంద్రియుడు అని చెప్పబడతాడు. అతీంద్రియుడు అంటే మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవు నాలుక చర్మం అనేటువంటి జ్ఞానేంద్రియాల చేత కానీ వాక్పాణి పాదపాయు ఉపస్థలు అనేటువంటి కర్మేంద్రియాల చేత కానీ లేదా మనస్సు చేత కానీ ఎవడైతే తెలియబడడో తెలుసుకోవడానికి వీలు కాదో ఆ కారణం చేత అంటే ఇంద్రియముల యొక్క శక్తిని దాటి ఉన్నవాడు, ఇంద్రియాల శక్తితో తెలుసుకోలేనివాడు, తన శక్తితో మాత్రమే తాను తెలియతగినవాడు అని అర్థం అతీంద్రియుడు అంటే. అటువంటి అతీంద్రియుడైనటువంటి పరమాత్మకు తెలియనిదేమీ లేదు. అందుకనే ఆయన స్వతః సర్వవిదే, అన్నిటినీ తెలిసినటువంటి వాడు, స్వయం సిద్ధంగా ఏ పని అంటే ఆ పనిని తాను చేయగలిగినవాడు, సర్వశక్తి స్వరూపుడు. అన్నీ నాశమైపోయినా తాను మిగిలి ఉండేటువంటి వాడు. అనేక రకాల ఎలా అది వీలవుతుంది? అనేక రకాల ఆభరణాలు, కంటెలు, కాసులు, కమ్మలు లేదా ముక్కుబుడకలు అన్నీ ఉన్నాయి ఆభరణాలు. ఇవన్నీ కరిగిపోయినాయండి. అవన్నీ పోయినా బంగారం ఉంటుంది. కారణం అది బంగారంతో తయారయ్యింది. బంగారంతో తయారైన వస్తువులు, ఆ వస్తువులు పోయినా బంగారం మిగులుతుంది. కానీ బంగారం లేకపోతే ఆ వస్తువులే తయారు కాదు. పరమాత్మ యొక్క స్థానం బంగారం లాంటి స్థానం. కాబట్టి ఈ ప్రపంచమంతా ఆభరణాలు. ఈ ప్రపంచమంతా పోయినా తానుంటాడు, తాను లేకపోతే ప్రపంచం లేడు. కాబట్టి అటువంటి వాడు సర్వశేషిని, అన్నిటి తర్వాత మిగిలి ఉన్నవాడు తాను. అంతటి వాడు ఇక్కడ సగుణ రూపంలో కనబడి శరీరాది అవయవాలున్నట్లుగా కనబడి ఎంతో సులభంగా దొరుకుతున్నాడట. అదిగో అటువంటి స్వామి స్వర్ణ పుష్పాంకురారోపణం అనే అంకురారోపణ కార్యాన్ని పూర్తి చేసి చక్కగా అదిగో ప్రతిసర బంధనం అనేటువంటి విశేషాన్ని నిర్వహించుకుంటున్నాడు. గోవింద్ సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం ప్రకల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్గమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీతపుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్య తాంబూలాది సర్వోపచారాః శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యతిచిరనర్వణః స్వస్తి పూషామసురో దదాతన స్వస్తి ద్యావా పృథివీసు చేతునా
స్వస్తగే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హసః స్వస్తి మిత్రావృణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఉదితే క్రుధే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాజ్ఞతా జానతా సంగమే మహీ స్వస్తగనం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్న సముత్సు బృహద్యుషో నవమివారుహేమ అం హోమి చ మాంగీర సంగయం చ స్వస్త్యాత్రేయ మనసా శతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంవాదే స్వభగన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. ఓం నమో దివ్య కళ్యాణ రూపాయ నమో నమః. చక్కని సుందరాకారంతో ప్రజ్వలమైనటువంటి స్వరూపంతో స్ఫురించేటువంటి ఆ దివ్య వెంకటాచల నాయకుడు చక్కగా స్వర్ణ పుష్పాంకురారోపణం అనంతరం వైఖనసముని ప్రోక్తమైనటువంటి ఆగమ విశేషాన్ని అనుసరించి ఆచార్యులు నిర్వహిస్తున్నటువంటి ఆ కైంకర్య విశేషాలను చక్కగా అందుకుంటూ ప్రతిసర బంధనం అనేటువంటి పేరుతో వైదికంగా చెప్పబడేటువంటి కళ్యాణ కంకణ పూజను తాను స్వయంగా యజమాని స్థానం నుంచి ఉంచి నిర్వహించారు. నిర్వహింపజేసి కైంకర్య పొరల ద్వారా భగవానుడు అదిగో చక్కనైనటువంటి అందమైన విశాలమైన స్వర్ణ సింహాసనం మీద చెక్కు చెదరనటువంటి అనేక విధాలైనటువంటి కాంతులీనేటువంటి ఆ రతనాలు పొదిగిన ఆభరణ విశేషాలను అద్భుతమైన వరుడుగా తాను స్వయంగా ధరించిన వారై అదిగో అనేక రకాలైనటువంటి ఆ కిరీట కేయూర విభూషితాంగుడై శ్రేష్టమైనటువంటి తార హారాది ఆభరణ విశేషాలతో కొత్త పెండ్లి కొడుకు అద్భుతమైనటువంటి రీతిగా తాను కనబడుతూ స్వయంగా తనకు ఏ ఆకారమూ లేని నిరాకారుడైనప్పటికీ అద్భుతమైన సాకారుడై అనేక రకాలైన అవయవ విశేషాలతో మానవుడులాగా రాకుమారుడులాగా సన్నద్ధమైనటువంటి ఆ పరమాత్మ అదిగో తన మెడ నుంచి పాదాల వరకు జాలువారుతున్నటువంటి తోమాల అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కళ్యాణ అద్భుతమైన మాలను తాను పరిమళభరితమైన మాలను పెండ్లి కుమారుడిగా ధరించారు. అనేక విధాలైనటువంటి పుష్పహారాలతో సన్నద్ధమైనారు. సాక్షాత్ మన్మథుడుగా కనబడుతూ అనిపిస్తున్నారు. అటువంటి ఆ భగవానుణ్ణి కీర్తిస్తూ అంటారు పెద్దలు, పంచబాణమోహనం విరించి జన్మ కారణం, పంచబాణమోహనం విరించి జన్మ కారణం అని ఆ భగవంతుణ్ణి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ సగుణ సాకార రూపంతో ఎవరైతే ప్రత్యక్షమయ్యాడో అటువంటి భగవానుడయ్యా మాకీనాడు ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు. ఏమంటే కాంచనాంబరోజ్వలం సచంచలాంబుద ప్రభం, పంచబాణాలు 5 రకాలైనటువంటి అద్భుతమైన పుష్పాలను ధరించి వాటితో ప్రపంచాన్నంతా కూడా మోహనంలో ముంచేసేటువంటి వాడు మన్మథుడు. మన్మథుడికి పంచబాణుడు అని పేరు. అటువంటి పంచబాణుడైనటువంటి మన్మథుడిని కూడా ఆయనకు తండ్రిగా ఉన్నవాడు ఈయన కుమారుడే ఆయన. కాబట్టే మన్మథుడు అని కీర్తిస్తారు స్వామిని. అటువంటి పంచబాణమోహనం విరించి జన్మ కారణం కాంచనాంబరోజ్వలం సచంచలాంబుద ప్రభం. సాక్షాత్తు
ఒక కుమారుడు అట్లా, ఇంకొక కుమారుడు అందమైనటువంటి పద్మంలో తన యొక్క నాభికమలంలో నుంచి జన్మించినటువంటి వారు బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారికి జన్మ కారణంగా తాను ప్రకాశించేటువంటి వాడు స్వామి, అద్భుతమైనటువంటి ఆ నారాయణుడుగా. అటువంటి వాడు ఇప్పుడు మనం చూస్తుండగా అద్భుతమైనటువంటి బంగారు జరీతో నేసి ఎంతో అందంగా మోహనంగా కనిపించేటువంటి కళ్యాణ వస్త్రాన్ని తాను ధరించి నీలమేఘ శ్యామల కోమల రూపంతో అద్భుతమైనటువంటి ఆకర్షణ తన సొంతంగా కలిగిన వాడై చూస్తుంటే చూస్తున్నవాడి చూపులు తిప్పుకోలేకుండా తన యొక్క అందానికి అందరూ దాసులయ్యేటట్టుగా ఎవరైతే అంత అద్భుతమైనటువంటి వరుడుగా, అందమైన వరుడుగా ప్రకాశిస్తున్నాడో అటువంటి కంసయాభల చంచలాల కావృతం కించిదుద్ధతభ్రవం చ వంచకం హరిం భజే. ఇలా అందమైనటువంటి రాకుమారుడుగా, కళ్యాణ మోహనకారుడుగా, మోహనాకారమైనటువంటి కళ్యాణమూర్తిగా ఎవరైతే కనబడి కొంచెం గాలికి కదులుతున్నటువంటి అందమైన ముంగురుల మీద ధరించినటువంటి కిరీటంతో కొంచెం కన్నులు పైకెత్తి ఎవడైతే చిరునవ్వులు చిందిస్తూ అమ్మవార్లను, భక్తులను, విశ్వాన్ని ఎవడు చూస్తున్నాడో అటువంటి ఆ హరిని మేము పూజిస్తాం, ధ్యానిస్తాం, ఆరాధిస్తాం, ఆయన అనుగ్రహాన్ని పొందుతాం, ఆశీస్సులు అందుకుంటాం అనేటువంటి భక్తులనంతా కూడా అనుగ్రహిస్తూ దేవదేవుడు అదిగో శాస్త్ర మర్యాదానుసారం తన కుడి చేతికి తాను స్వయంగా ప్రతిసర బంధనం అనేటువంటి అద్భుతమైన కళ్యాణ కంకణంగా తన సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడినే కంకణంగా ధరించారు అయ్యవారు. అయ్యవారని ఎందుకంటున్నామంటే తాను చేసినటువంటి అనేక వేషాలు విశేషాలలో వామనుడుగా వచ్చినవాడు తానే, వామనాకారుడుగా వచ్చి విశ్వాన్నంతా కూడా ఆక్రమించినటువంటి వాడు తానే. అయ్యవారు అంటే చాలా పెద్దవాడు అని అర్థం. అయ్యా అంటే యజమాని అని అర్థం. సమస్తానికి తానే ఇక్కడ అయ్యవారు, యజమాని. కాబట్టే అంతేకాదు శాస్త్ర మర్యాదను చెల్లించడానికి తాను అద్భుతమైన చిన్న గుజ్జ రూపంలో ఒటువుగా వామనుడుగా వచ్చి ఎవడైతే విశ్వరూపాన్ని ధరించాడో అటువంటి దివ్యసుందర మూర్తి అదిగో తాను కంకణధారి అయి విఖనసముని ప్రోక్తమైన విధాన విశేష ఆగమాన్ని గౌరవిస్తూ అదిగో సాక్షాత్తు రమారమణిగా ఉన్నటువంటి నిత్య కళ్యాణ కన్యకా శిరోమణి రమారమణి యొక్క వామహస్తానికి చక్కగా అదిగో దివ్యమైనటువంటి కంకణధారణా విశేషాన్ని కైంకర్య పొరుల ద్వారా చక్కగా నిర్వహింపజేశారు. చక్కనైనటువంటి అయ్యవారు, అందమైనటువంటి రాకుమారుడు. అలాగే మరొక దివ్యదేవేరిగా ఉన్నటువంటి దివ్యమూర్తి సాక్షాత్తు భూమహాలక్ష్మిగా మొత్తం ఎంతమంది అమ్మవార్లు వచ్చినా అంతమంది అమ్మవార్లు తానేగా. ఎందుకంటే తన శక్తి రూపాలే అవి. ఎలాగైతే ఒకడు అద్దాల మహల్లేకి ప్రవేశించాడనుకోండి, అయ్యవారి అద్దాల మహల్లేకి తాను ఒక్కడే ఉన్నా కూడా లెక్కలేనంతమంది అనేక మంది ఉన్నట్లుగా చూస్తాడు. కారణం అది అద్దాల మహల్. అద్దాల మహల్ లోపలికి వచ్చిన ఒక్కడు అనేక వేల మందిగా, వందల మందిగా ఎలా కనబడతాడో తానొక్కడే ఈ ప్రపంచంలో లెక్కలేనంతమంది జీవుల రూపంలో కనబడుతున్నాడని చెబుతుంది శాస్త్రం, వేదం, అనుభవం కూడా. కాబట్టే ఇక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 30,000 మంది కాదు, 60,000 మంది, ఎంతమంది గోపికలో, ఎంతమంది తనకు అష్టమహిషులు కాకుండా తాను ఆ భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి నరకుడిని సంహరించిన తర్వాత ఆయన చెరలో ఉన్న వారందరినీ 16,000 మందిని తానే చేసుకున్నాడే, వివాహం చేసుకున్నాడు. అందరికీ తానొక్కడు అందరికీ ఒక్కొక్కడుగా కనబడి ఎలాగైతే కార్యాన్ని సాధించాడో అట్లాంటి శక్తి సామర్థ్యాలు సొత్తుగా కలిగిన సుందరాకారుడు. కాబట్టే ఇప్పుడు ఇక్కడ అదిగో మరొక దేవేరిగా కనబడుతున్నటువంటి సాక్షాత్ భూమహాలక్ష్మిని ఆమె వామహస్తానికి కూడా శాస్త్ర మర్యాదను అనుసరించి ఇక్కడ కంకణధారణ నిర్వహించాడు. ఇన్నిటినీ కూడా చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఆచార్యులు కైంకర్యపరులను అనుగ్రహిస్తూ
ఆత్మరక్షారూపాత్మకమైనటువంటి కంకణధారణాన్ని అయ్యవారికి ఇక్కడ వివాహం నిర్వహించేటువంటి వివాహాన్ని చక్కగా సేవిస్తూ వివాహంలో తనను అనుసరిస్తున్నటువంటి అయ్యగారులలో కైంకర్యపరులు ఆచార్యులకు చక్కగా కంకణధారణ నిర్వహించారు. సమస్త విశ్వము కూడా యజ్ఞస్వరూపంగా భాషిస్తుండగా యజ్ఞనారాయణుడుగా ఉండేటువంటి తాను ఉపాసనాజ్ఞ రూపకమైన ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మను అదిగో నిర్వహిస్తున్నాడు. దర్శిద్దాం, అనుగ్రహం పొందుదాం. యజ్ఞనారాయణ గోవింద గోవింద. ఓం యతోన్వింద్రం స్తవామ శబ్దం శబ్దేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశైర్వాన్ మమత్తో ఇంద్రశుద్ధో న ఆగహ శుద్ధ శుద్ధ ఋతుభిః శుద్ధో రగం నిదారగ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినో రగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిశాససే స్థండిలే భూమిమావాహయామి మై దేవాహోతారావనశంత పూర్వే రిష్టాస్యాం సత్యామనసో మే అస్తో ఏ నో మానగాం కథమచ్చనాహం శ్రీదేవాసోద్రివోకతామే ఉద్ధన్యమానమస్య అమేద్యమవపాపానం యతమానసహంతో ఘృతప్రతీకో ఘృతయోనిరగ్ని ఘృతైస్సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వ సరితో వహంతి ఘృతం పిబంసు గిజాయక్షి దేవాన్ ఆయుర్దా అగ్ని హవిషోజిషానో ఘృతప్రతీకో ఘృతయోనిరేధి ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షదాదిమం అగ్న ఆగాహి వీతగే గృణానో హవ్యదాతగే నిహోతాధస్య బర్హిషి అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమదస్సురుచో వేన ఆవహ సబుద్నిగా ఉపమా సవిష్టా శతశ్చ గోనిమశతస్య వివహ ఓం భూర్భువస్వః బ్రహ్మాణమవాహగామి ప్రజాపతిమవాహగామి పితామహమవాహగామి హిరణ్యగర్భమవాహగామి ఓం సోమోధేనగం సోమోర్వంతమాసుగం సోమో వీరం కర్మణ్యం దదాతో సాధన్యం విదద్యకం సపీగం పితశ్రవణం యో దదాస తస్మై ఓం భూః సోమమవాహగామి ఓం భువర్యజ్ఞాంగమవాహగామి ఓం సువరిందమవాహగామి ఓం భూర్భువస్వశ్చంద్రమవాహగామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి ఓం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య యజమానో అస్తు సప్తర్షీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞమిజమానం చ దేహి ఓం ప్రోక్ష మాత్రాదావామాదాగా కృష్ణో స్యాఖరేష్టో అగ్నిగే త్వా స్వాహ స్వాహ వర్హిరసర్గస్వా స్వాహ దివే త్వా అంతరిక్షా గత్వా పృథివ్యే త్వా పోషా గత్వా విష్ణోస్తోపోసేతి ప్రాచ్యాం పశ్చిమతః సౌదత్తాం దేవేభ్యో విష్ణోస్తోపోసే ఓం విష్ణుమవాహగామి ఓం మహావిష్ణుమవాహగామి ఓం సదా విష్ణుమవాహగామి ఓం వ్యాపినారాయణమవాహగామి శృతాసే ఘృతాసే ధ్రువాసే దృఢాసే వానస్పత్యోసే దేవేభ్యః ఛందస్వ బ్రహ్మణః ప్రణేషామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్వం ఓం ప్రణగా ఓం సోమాప ప్రణీష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తో సప్తర్షీనాకం సుకృతాం యత్ర వృతం విహరామి చరం విహరామి దక్షిణ ప్రణిదౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహగామి ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిదౌ దైవేన తీర్థేన ఓం అగ్నిమావాహగామి
సోమమావాహగామి అగ్నిశోమమావాహగామి ప్రజాపతిమావాహగామి బ్రహ్మాణమావాహగామి ఇంద్రమావాహగామి వసూనావాహగామి మరుతావాహగామి రుద్రానావాహగామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహగామి బృహస్పతిమావాహగామి మిత్రమావాహగామి వరుణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినామావాహగామి పూషానమావాహగామి కక్షమావాహగామి కక్షదేవతసోమమావాహగామి ఔపాసనజ్ఞమావాహగామి యజ్ఞదేవతశ్వాన్ దేవానావాహగామి సర్వదేవానావాహగామి ఆజ్యపాత్రే ఓం ప్రజాపతయే జష్టం నిర్వపామి ఇంద్రాయ జష్టం నిర్వపామి అగ్నయే జష్టం నిర్వపామి సోమాయ జష్టం నిర్వపామి అగ్నయే జష్టం నిర్వపామి సోమాయ జష్టం నిర్వపామి అగ్నిశోమాభ్యాగం జష్టం నిర్వపామి ప్రజాపతయే జష్టం నిర్వపామి ఇంద్రాయ జష్టం నిర్వపామి వసుభ్యో జష్టం నిర్వపామి మరుభ్యో జష్టం నిర్వపామి రుద్రేభ్యో జష్టం నిర్వపామి అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే జష్టం నిర్వపామి బృహస్పతగే జష్టం నిర్వపామి మిత్రాయ జష్టం నిర్వపామి వరుణాయ జష్టం నిర్వపామి ఆదిత్యేభ్యో జష్టం నిర్వపామి అశ్విభ్యాం జష్టం నిర్వపామి పూష్ణే జష్టం నిర్వపామి కక్షాయ జష్టం నిర్వపామి కక్షదేవత సోమాయ జష్టం నిర్వపామి ఔపాసనజ్ఞాయ జష్టం నిర్వపామి యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్యో జష్టం నిర్వపామి సర్వదేవేభ్యో జష్టం నిర్వపామి ఆజ్యం తృప్యతిశ్రగామి చరుం తృప్యతిశ్రగామి అగ్నేర్జ్యోతిరసే సమిదసి స్వాహా చిత్పతిస్వాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మి విస్వాహా వాక్పతిస్వాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మి విస్వాహా దేవస్వా సవితాపనాత్ పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మి విస్వాహా కరసంపూర్ణా వా సమిదో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్యాం చర్భిః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయువే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం వజ్రాప్రభవే నమః ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పినే నమః ఓం అగ్నిపురుషాయ నమః దేవసవిత ప్రసభా ఓం అయంతైత్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వ వర్ధస్వ సేద్దవర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసేన్నాద్యేన సమేధగా అస్మిన్ ఆఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆదస్వా సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నే గాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యాదేశానాంతమింద్రాగ స్వాహా అగ్నిగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వ్యాభిగార్యా చర్గం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్యా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం శవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహ त्रीणि पदावचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्मान् पश्यतगतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुरा ततग्ग स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवाकं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा
ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము, వీడేమూలిందరో విభవము నేడు, వీడేమూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో గణము, వీడేమూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు, తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు, ఆడరు పాడరు అప్సరో గణము, వీడేమూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో, వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో, కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు, కలగొననిచ్చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు. శంసోభి పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం, సుచక్రశంకం కటివరద హస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం, సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే, ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవెంకటశైలనాయకం, నారాయణం సకమలం సకలామరేంద్రం, వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం, భృగ్భత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్, సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా, అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే, పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే, అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం
అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టాదిగ్దంతి సుండా దండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయు కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలగితే లవనేక్షుసరాసర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనో మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టోమతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహం కారగిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శరణ పౌత్రాయాం అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగిరస పారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవనాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేద శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహన రూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్గజ సామదర్పణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయినీం
భార్గవచవన ఆప్నువాన ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్గజసామదర్వణజ్ఞసూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైధ్రువత్రగార్షేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనగాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో ను గృహ్ణంతు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగేషగా. కన్యాం స్వలంకృతాం సాధ్యేం సుశీలాగ సమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే. విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతేః. ఓం స్వర్ణసింహాసనస్థాయ వెంకటనాయకాయ నమో నమః. అదిగో దివ్య సుందరాకారుడు అద్భుతమైనటువంటి తమ యొక్క నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని బ్రహ్మాండ సంస్థానంలో చక్కగా మహాసంకల్పపూర్వకంగా నెరవేర్చుకుంటూ కన్యాదాన విశేషాన్ని చేయిదాచి చక్కగా నిర్వహించుకున్నటువంటి శుభమైన క్షణాలు. జయ జనతా విమలీకృతి సఫలాకృత జయ జనతా విమలీకృతి సఫలీకృత సకల మంగళాకారా. విజయీ భవ విజయీ భవ విజయీ భవ వెంకటాచలాధీశా. విజయీ భవ విజయీ భవ విజయీ భవ వెంకటాచలాధీశా. సమస్తమైనటువంటి భక్తులు కూడా అనేక విధాలైనటువంటి కోరికలతో స్వామివారి ముందర చక్కగా చేరి భక్త సంకల్పపూర్వకంగా స్వామివారికి విన్నవించుకొని తమ అంతర్గతమైనటువంటి సుఖదుఖాలతో కూడిన జీవన ఫలాలను ఎవరైతే అందజేయమని కోరారో అటువంటి జనతా సమస్త జన సమూహము కూడా జయ విజయీభవ జయ విజయీభవ వెంకటాచల నాయక అని తమ యొక్క జన్మ ధన్యమైనదని తాము కోరుకున్న విధంగా తమ యొక్క కోరికలు సఫలీకృతమవుతోందని దానికి కారణంగా మంగళాకారుడుగా అదిగో జగన్మంగళాకారుడు తమ ఎదురుగా ఉన్నాడని ఆయనను చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి శుభక్షణాలలో కమనీయమందహసితం కంచన కందర్పకోటిలావణ్యం పశ్యేయమంజనాద్రౌ పుంసాం పూర్వతన పుణ్య పరిపాకం. అనుకుంటారట భక్తులు, ఎవరి కోసమైతే మనం వచ్చామో దారిలో ఎన్నో కష్టాలు, యాత్రకు వచ్చినటువంటి వారు వస్తున్నప్పుడు తాము వచ్చినటువంటి వాహనాలలో మధ్యలో అనేక రకాలుగా అనేక విధాలైనటువంటి కష్టసుఖాలు పడి ఎంతో ఇబ్బంది పడి నేరుగా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ కష్టాలన్నీ కూడా క్షణంలో మరిచిపోతున్నామని అనుకుంటున్నారట. ఏమిటి విషయం? కమనీయమందహసితం.
చూస్తున్న వెంటనే ఎంతో చక్కని మెల్లని చిరునవ్వులతో వచ్చావా అని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి తన హక్కున చేర్చుకున్నట్లుగా ఉంటున్నాడట అయ్యవారు. కందర్పకోటి లావణ్యం, లెక్కలేనంతమంది మన్మసులతో సమానమైనటువంటి అందగాడుగా చూస్తున్న కొద్దీ చూపు పక్కకు తిప్పుకోవడానికి వీలు కానంత అందంతో తాను ఆకర్షించి హక్కున చేర్చుకుంటున్నాడు. అటువంటి ఆ అంజనాద్రి నాయకుడిగా ప్రకాశించేటువంటి మహానుభావుడు ఇదిగో అటువంటి ఆ దివ్య సుందరాకారుణ్ణి మేము చేసినటువంటి పూర్వపుణ్య పరిపాకం వల్ల దర్శించగలుగుతున్నామని ఆయన యొక్క అద్భుత స్వరూపాన్ని ఒక క్షణం చూసినా చాలు మెడబట్టి బయటికి తోసేస్తున్న అంతట్లో మళ్ళీ తల తిప్పి వెనక్కు తిరిగి చూసిపోతూ ఉంటున్నాం. ఏమిటి విశేషం అనుకుంటారట. మరతక మేచక రుచి నామదన జ్ఞాగంధి మధ్య హృదయమేనా, మరతక మేచక రుచి నామదన జ్ఞాగంధి మధ్య హృదయేనా, వృషశైల మౌలి సుహృదా మహసాకేనాపి వాసితం జ్ఞేయం. ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్కడు అనుకుంటాడట ఏమంటే ఎక్కడో లేడు కదా ఆయన, ప్రతివాడి యొక్క హృదయంలో పీల్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంగా ప్రాణరూపంలో ఉన్నాడు. ఆడు లేకుండా వీడు ఒక్క క్షణం కూడా బతకడం లేదు. ఒక్క సెకండు బతకాలన్నా గాలి పీల్చి బతకాలి. ఆ గాలి రూపంలో ప్రాణరూపంలో ఉన్నవాడు తానే ఆయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు అటువంటి వాడిని ఇంకొక విశేషంగా చూస్తున్నామే ఇక్కడ. ఎలాగంట అనేక రకాలైన మరకతాలు మాణిక్యాలు వాటి యొక్క కాంతులు చెక్కినటువంటి అద్భుతమైన అందమైనటువంటి అనేక రకాల హారాది విశేషాలతో ఇక్కడ కనబడుతూ చూస్తున్న కొద్దీ చూస్తుందామనిపించేటట్లుగా ఎవరైతే హృదయంలో ఆకర్షణ అనేది కలిగించి పట్టేసుకుంటున్నాడో వృషశైలమౌలి సుహృదా, చాలా గొప్పదైనటువంటి స్నేహభావం. స్నేహము అనేది ముఖ్యమండి. ఆ స్నేహం ఫ్రెండ్షిప్ అనేది ఉంటే చాలు. అది ఎక్కడో గమ్మని ఏమీ పొద్దుపోకుండా కూర్చున్నా ఒక్కసారి ఆ వ్యక్తి జ్ఞాపకం వస్తే చాలు మనస్సులో అభిమానం ప్రేమ అనేది రింగులు తిరుగుతుంటుంది, రింగుమంటుంది అంటుంటారు. వాడు ఎదురుగుండా లేకపోయినా గుర్తు తెచ్చుకొని గొప్ప ఆనందాన్ని పొందుతుంటారు. అదే కదండి ప్రేమ, అభిమానం, ఆకర్షణ. ఇక్కడ ఎవడట వృషశైలమౌలి సుహృదా, ఎవడైతే వృషభాచల శిఖర శిరోమణిగా ఎవరైతే కనబడుతున్నారో ఇంకా అతన్ని గురించి చెప్పాల్సింది ఏముందయ్యా అంటున్నారు పెద్దలు. ఎందుకంటే ఎదురుగుండా కనబడుతూ వినబడుతూ చక్కగా దగ్గరికి తీసుకుంటూ అనేక విధాలుగా లాలిస్తూ పాలిస్తూ క్రీడిస్తూ, అంతేకాదు ఒక్కొక్కసారి మోసం కూడా చేస్తూ, ఆ మోసంలో కూడా అందం ఉందంటాడు. ఆ చేసే మోసంలో కూడా ఆనందం ఉందంటున్నాడు. ఏమిటంటే ఇదిగో నీ దగ్గరే ఉన్నానని చెప్పి అసలు అడ్రస్ లేకుండా పోతున్నాడు. భాగవతంలో చక్కగా చూపిస్తారు గోపికలు. చివరికి మా కృష్ణుడు మా ఎదురుగుండా లేకుండా ఎక్కడో అదృశ్యమైపోయినాడని వాళ్ళల్లో వాళ్లే పరస్పరం, ఒక ఆమె కృష్ణుడైతే ఇంకొక ఆమె రాధిక అయితే ఇంకొక ఆమె ఇంకొక గోపిక ఇంకొక స్నేహితురాలైతే అందరూ కలిసి ఆ కృష్ణానంద రసాయనంలో ఎవరైతే మునిగిపోయారో అటువంటి ఆ దివ్యసుందర విగ్రహుడు ఇదిగో ఈనాడు మా కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నాడు సుమా అని మురిసిపోతూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని అనేక విధాలుగా ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతివాడికి కావలసిన వాడే, ఎవడు వద్దనేవాడు లేదు. అదే అంటున్నాడు ఇక్కడ, కదా కాళిందీయైః హరిచరణ ముద్రాంకిత తటైః స్మరన్ గోపీనాథం కమలనయనం సస్మితముఖం అహో పూర్ణానందాంబుజవదన భక్తి కలలన ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసన్.
దినాలనంతా కూడా, సంవత్సరాలతో కూడిన దినాలనంతా కూడా క్షణాల్లాగా గడిపేస్తాం స్వామి అని ఆయన ప్రార్థిస్తుండగా అదిగో మాంగళ్య ధారణ చేస్తున్నాడు అయ్యవారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యే నమః మాంగళ్య ధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమకం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యే నమః మాంగళ్య ధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోనుగృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద గోవింద హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి, తెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచనబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కదలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని. గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి, ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని. మైల కొంత మనసు మణుగు కొంత నాయా, మైల
కొంత మనసు మణుగు కొంతానాయ తాలిమి నావితి ఏమి తలచీను కాని దేవసవిత ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామిత్యవిఘార్య ఓం ఇమాన్ లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రోతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రోతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానవపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రోతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వః ఓం భువస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిత సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం మతో దేవా అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదేపదం సమోఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్వసే ఇంద్రస్య యుజ్జస్సకా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సురగః దివేవ చక్షురాదతగ్గ స్వాహా తద్విప్రాసోపి మన్యవో జాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావే అస్య దేవదేవస్య భగవతో నారాయణగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే తత్కర్మ సాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం యదస్య కర్మణోత్యరైరచం యద్వాన్ యునమిహాకరం అగ్నిష్టత్పిష్టకృద్ విద్వాన్ సర్వగస్విష్టకం సహతం కరోతి మే స్వాహా. అగ్నిగే స్విష్టకృతే సోహత హోతాహుతీనాం కామానాగం సమరతిత్రే స్వాహా. అగ్నిగే స్వాహా అగ్నిగే ఏన్నాదాగ స్వాహా అగ్నిగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమమిష్మే స్వాహా. అగ్నగే స్విష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతగే స్వాహా. యన్మ ఆత్మనో మిందా భూతగ్నిస్తత్పునరాహ జాతవేదామచర్షని స్వాహా. పునరగ్నిశ్చక్షురదాత్ పునరింద్రో బృహస్పతిః పునర్మేష్వినాగనం చక్షురాదత్తమక్షౌ స్వాహా. ఇష్టేభ్య స్వాహా వషడనిష్టేభ్య స్వాహా భేషజం దురక్ష్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవేభ్య స్వాహా తనుభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా.
समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा ओं सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋष सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनिरापणस्वाकृतेन स्वाहा ऋतदान विद्वान् अनुष्टुघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीर्भुक्तः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरश्चैव भुक्तः स्वाहा अग्निर्जन्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा द्यौर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव जन्नः स्वाहा समन्तां परिहरहविषाकृतेन समादित्यैर्वसुभिषमरुद्भिः पूर्णाहुतिमुत्तमान्ते आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तस्मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तो अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीत्युपतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव स्तृप्यन्ताम् अदितेन्वमग्गस्ताः अनुमतेन्वमग्गस्ताः सरस्वतेन्वमग्गस्ताः देवसविता प्रासावेः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा पश्चिमत परिधिमपनगा दक्षिणत परिधिमपनगा उत्तरत परिधिमपनगा पश्चिमतो विष्णु सदनमसि दक्षिणतो विष्णु सदनमसि उत्तरतो विष्णु सदनमसि प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष आप्यायन्तामापवोषधयो मरतां प्रशदयस्तदिवं गच्छततो नो नृष्टिमीरः स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनकं भूतिस्मातेति भस्ममालिप्या भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपश्चत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् ओं च मेश्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्ते तिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वशरब्धहारमपाग्नगे जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्हुतं तु मया देव परिपूर्णं तदस्तु ते प्रायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै शेषानां कृष्णानस्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः यज्ञेश्वराय नमः गुडोपहार निवेदयामि आद्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु
సర్వం శ్రేభువనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవతే కళ్యాణ దివ్యరూపాయ నమో నమః. చక్కనైనటువంటి సుందరాకారంతో ప్రత్యక్షమైనటువంటి పరంధాముడు తనను ఉపాసించినటువంటి భూదేవి యొక్క స్వరూపంగా భాషించేటువంటి గోదాదేవిని 1000 ఏనుగులతో కదిలి వచ్చి స్వీకరించినట్లుగా కలలు కన్న విశేషాన్ని జియంగారు ప్రతినిధులు వారణమాయిర పాసుర విశేషంగా అనుసంధానం చేస్తూ ఉండగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఒక సాంప్రదాయిక మర్యాదా విశేషాన్ని చక్కగా స్వామి నెరవేర్చుకున్నారు. అంగరంగ వైభోగంగా సాగేటువంటి స్వామివారి కళ్యాణం సప్తగిరులలో నిరంతరం మారుమోగేటువంటి సుందర సార్వభౌముని యొక్క దివ్య గోవింద నామస్మరణ పూర్వకంగా భక్తులను నిరంతరం అలరించేటువంటి ఆ దివ్య రూపం అదిగో స్వామివారు చక్కగా తాము ధరించిన కళ్యాణమాల విశేషాన్ని నిత్య కళ్యాణ సుందరి అయినటువంటి రమారమణి కంఠసీమకు కళ్యాణమాల పరివర్తన సాంప్రదాయకమైన విశేషంగా అందించి తిరిగి ఆమె ప్రేమతో అందివ్వగా అందుకున్నాడు అందమైన అయ్యవారు. యథావిధిగా తాము ధరించినటువంటి ఆ దివ్యమాల విశేషాన్ని మరో దివ్య సుందరి అయినటువంటి భూమహాలక్ష్మి వారికి చక్కగా అందివ్వగా ఆయన హృదయరాణి అయినటువంటి భూమాత సంతోషంగా స్వీకరించి ధరించి తిరిగి హృదయనాయకుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క కంఠసీమకే చక్కగా అందించారు. అదిగో భక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా గోవిందనామస్మరణ పూర్వకంగా చప్పట్లు చరుస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని గోవిందనామస్మరణ పూర్వకంగా జేజేలతో జ్యోతలు సమర్పిస్తున్నటువంటి సుందర క్షణాలలో సమస్త భక్తుల యొక్క దివ్య గోవింద నామస్మరణ పూర్వకంగా సాగేటువంటి ఆ భక్తిరస ప్రవాహంలో భక్తులందరినీ కూడా చక్కగా అలరించి ఆశీర్వదించి అందమైనటువంటి అతివలుగా నిత్య కళ్యాణమూర్తులుగా ఉన్న శ్రీభూదేవులు ఇరువురు కూడా స్వామివారి ఇరుపక్కలా చేరి అదిగో అన్నమయ్య అందిస్తున్న పిడికిట తలంబ్రాలతో యథావిధిగా స్వామి అక్షతారోపణ విశేషాన్ని నిర్వహించుకుంటున్నారు. ధరారమణ గోవింద గోవింద, ఇందిరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమ ఓ